జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్కుడిగా అమర్దీప్ వ్యవహరిస్తూ ఇంటి సభ్యుల జ్యోతిష్యాన్ని ఒకరి తర్వాత ఒకరి చెప్పాల్సి ఉంటుంది. మొదటిగా మరి ప్రశాంత్ రానాయనా. నాకు భయం అవుతుందిరా. ఎక్కువ దండం పెట్టుకో. అలాగే ఏ పెద్దదిరా రే. చాలా పెద్దది. అంత పెద్దదా? చాలా. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాస్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ వాస్ ఫ్రమ్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. ప్రశాంత్ ఇది చూసినట్టయితే పొలం దగ్గర నీకు ఒక తాబేలు దొరికింది. చూసినావా? అటు చూడు, అటు చూడు బే. ఆ తాబేలుతో నీకు మంచిగా కలిసి వచ్చింది. ఆ తర్వాత బాగా జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బిగ్ బాస్ హౌస్ లో మొదటిగా బిత్తర చూపులు చూసుకుంటూ బిత్తిరిగా తిరుగుతూ ఉన్నారు మొత్తం హౌస్ మొత్తం. బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడుకోవద్దన్న పాపానికి ఒక పెద్ద ఆవిని బయటకు పంపించావు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అది దేవుడు రాశారు. ఆయన రాశారు, నువ్వేమో పాటించావు. భవిష్యత్తు నీ జాతకం చూస్తే మనిషి మంచోడివే. గుణమే గుడిసేడు. ఓ ఇంప్రెస్ అయినా ప్రతి మనిషి ఎక్స్ప్రెస్ చేయని విధంగా బయటికి వెళ్ళిపోయారు. అయ్యా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. జాగ్రత్తగా చూసి చెప్పండి స్వామి, నీ జాతకం బయటపడిపోద్ది. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నా జాతకం లేదు. అబ్బో కారులో పార కింద చీర. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాస్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ వాస్ ఫ్రమ్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్.